ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. అభిషేక్ మను సింఘ్వి. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరనుకుంటా. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఎన్నోసార్లు రాజ్యసభలో ఆల్మోస్ట్ శాశ్వత సభ్యుడు అనుకోండి. జయరాం రమేష్ లాగా ఈయన కూడా, కపిల్ సిబాల్ లాగా. ఎందుకంటే వీళ్ళకి పార్టీలు ఇంపార్టెంట్ కాదు. పార్టీల్లో ఉండొచ్చు, కానీ ఎన్నిక కావడానికి రాజ్యసభకి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకొని వాళ్ళ ద్వారా ఎన్నికవుతారు. ఉదాహరణకి అభిషేక్ మను సింఘ్వి పోయినసారి రాజ్యసభలో ఎలా ఎన్నికయ్యాడు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కాంగ్రెస్ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి టిఎంసి ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ తమ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మద్దతు తోటి రాజ్యసభకి 2018లో ఎన్నికయ్యాడు. అప్పటి పరిస్థితి ఏంటండి? కాంగ్రెస్కి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అక్కడ బెంగాల్లో. అప్పటికేమీ ఈ ఇండి కూటమి కూడా లేదు. అయినా అభిషేక్ మను సింఘ్వి కోసం ఆవిడ మమతా బెనర్జీ మద్దతు ఇచ్చింది. అంటే వీళ్ళకేంటి, పార్టీ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంతవరకే. ఈయన గురించి ఎన్నో ఉన్నాయనుకోండి. ఎందుకంటే మొన్న హిమాచల్ ప్రదేశ్ 2015 తర్వాత 2024లో హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ నామినేట్ చేసింది ఎమ్మెల్యే కోటాలో. కాకపోతే ఆయన ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇంతలోనే జస్ట్ ఫ్యూ మంత్స్లోనే తెలంగాణలో కేశవరావు రాజీనామా చేస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఇక్కడ తెలంగాణలో ఎవరూ లేనట్టుగా అదే అభిషేక్ మను సింఘ్విని తీసుకొచ్చి పెడుతున్నారు. ఎన్నిసార్లు అండి రాజ్యసభలోకి? అంటే వీళ్ళకేంటంటే బర్త్ రైట్ ఇది. రాజ్యసభ మా బర్త్ రైట్, ఎవరు దీన్ని కాదంటానికి లేదు. ఈ పార్టీ కాదు ఆ పార్టీ. ఎందుకంటే చాలా మంది ఇట్లానే ఉంటారు. కపిల్ సిబాల్ ఉన్నాడు. కపిల్ సిబాల్ మరి ఫక్తు కాంగ్రెస్ వాది చానాళ్ళు. మరి పోయినసారి రాజ్యసభకి మరి ఎట్లా ఎలక్ట్ అయ్యాడు? సమాజ్వాదీ పార్టీ తరఫున. చిదంబరం అక్కడ దాకా ఎందుకంటే, మన కాంగ్రెస్లో చాలా ఇదని చెప్తున్నారు కదా చిదంబరం. ఈయన 3 సార్లు లోక్సభకి శివగంగా నుంచి ఆ ఆ ఎలక్ట్ అయింది ఎక్కడ, ఏ పార్టీ తరఫున తెలుసా? అంతకుముందు తమిళ్ మనాలి కాంగ్రెస్, జీకే మూపనార్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. సో కాబట్టి వీళ్ళకి పార్టీలు అనేవి ఒక సాధనం మాత్రమే. వీళ్ళు సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్స్. పార్టీలు అధికారాలు కాంగ్రెస్ పోయి బీజేపీ రావచ్చు, బీజేపీ పోయి కాంగ్రెస్ రావచ్చు, కానీ వీళ్ళ అధికారం సుస్థిరం. వీళ్ళకున్నటువంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. కోట్లాది రూపాయలు వాళ్ళని కలవాలి, కలిసి మాట్లాడాలంటేనే కోట్లాది రూపాయలు అవుతాయి. కానీ వీళ్ళు వచ్చే సీనియర్ స్పోక్స్ పర్సన్ లాగా కాంగ్రెస్ తరఫున మాట్లాడతారు. ఎందుకు నేను అనమాల్సి వస్తుందంటే, మరి తృణమూల్ కాంగ్రెస్కి ఎన్నికైన తర్వాత నువ్వు కాంగ్రెస్లో ఎలా ఉంటావు? నీకు తృణమూల్ కాంగ్రెస్ క్లాష్ ఉంది కదా, నీకంటే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. కానీ నువ్వు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. కపిల్ సిబాల్ కూడా అంతే. రామాలయం కట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టులో కట్టడానికే లేదని చెప్పి వాదించాడు. కాంగ్రెస్ ఏమంది? అది ఆయన లాయర్ ధర్మం, వృత్తి ధర్మం. కాంగ్రెస్ పార్టీ వాడైనా ఆయన వృత్తి ధర్మం కాబట్టి దాని తప్పేం లేదని చెప్పింది. వీళ్ళకి అంతేనండి, ఏదైనా వృత్తి ధర్మమే. అసలు ఈ దేశంలో ప్రస్తుతం ఎక్కడైతే కరప్షన్ ఛార్జెస్ ఉండి లోపలేస్తున్నారో, అది ఏ పార్టీ వాడైనా, అది మీకు జార్ఖండ్ ముఖ్యమంత్రి కావచ్చు, తృణమూలాలు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు కావచ్చు, ఎవరైనా సరే అవినీతితో అరెస్ట్ అయిపోతే వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది ఎవరయ్యా అంటే ఈ అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్, ఇటువంటి వాళ్ళందరూ. ఎందుకని? వాళ్ళ వృత్తి ధర్మం ఇదండి. మన దేశ రాజకీయాల్లో
కీలకం వీళ్ళు, చాలా కీలకం వీళ్ళు. ఇప్పుడు ఈయన తెలంగాణలో కాంగ్రెస్ తరఫున నామినేట్ చేసిందండి కాంగ్రెస్ పార్టీని. ఒకే ఒక్క సీటు వేకెన్సీ వచ్చింది కదా కేశవరావుది. అది లాంఛనం, ఎన్నిక లాంఛనం. అభిషేక్ మను సింఘ్వి ఎలక్ట్ కావటం ఖాయం, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకనంటే ఉమ్, అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా, మెజారిటీ ఉంటే ఆటోమేటిక్గా అవుతారు. కాబట్టి వీళ్ళు చెప్పే ఆ వాదన నాకైతే ఇప్పటికీ అర్థం కాదండి. లాయర్ వృత్తి ధర్మం వేరు, మరి అటువంటి రాజకీయాలకు ఎందుకుంటున్నావు? నువ్వు ప్రాక్టీస్ చేసుకో. మరి రాజకీయాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తావా? ఉండి మళ్ళా అది నువ్వు కోర్టుకి వెళ్ళి ఒక రకంగా వాదిస్తావు, మళ్ళా మీడియాలోకి వచ్చి ఇంకో రకంగా వాదించగలవా? అసలు ఏంటిది? అసలు వీళ్ళు మొత్తాన్ని శారతీశ, వీళ్ళకి మళ్ళీ సపోర్ట్ ఎవరు? మీడియా. వీళ్ళని పాపప్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ పెడతానే ఉంటారు, అభిషేక్ మను సింగ్ తోటి. వాళ్ళ అసలు వీళ్ళకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటండి. వీళ్ళు చేస్తుంది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ అధికారంలో లేదు, ఎన్నో కేసుల్లో ఎదుర్కొన్నారు. మీకు తెలుసు, నేషనల్ హెరాల్డ్ కేసులో, ఇంకా మిగతా ఇంకేదో కేసుల్లో కూడా. కానీ ఎవరు రక్షణిస్తున్నారు వీళ్ళకి? అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్, చిదంబరం, వివేక్ టంకా, ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళ పనంతా ఏంటంటే, ఆ గాంధీ నెహ్రూ కుటుంబానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేయటం, వాళ్ళ మీద ఏగ వాళ్ళనివ్వకపోవటం, కాంగ్రెస్ పార్టీని ఇంకొక పార్టీని దానికి వాడుకోవటం. మరి దానికోసం ఆయన వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతున్నాడు కాబట్టి రాజ్యసభలో ఎప్పుడు వీళ్ళని కూర్చోబెట్టడం. చూడండి అసలు. నాకు ఒకటి చెప్పండి, ఇంతకన్నా వెస్టర్న్ ఇంట్రెస్ట్, లుథియన్స్ మీడియా, లుథియన్స్ ఢిల్లీ అంటారు చూసారా? లుథియన్స్ ఢిల్లీలో కూడా అత్యంత ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరా అంటే వీళ్ళే. ఈ అభిషేక్ మను సింఘ్వి, ఈ కపిల్ సిబ్బాలు, ఇటువంటి వాళ్ళే అక్కడ అత్యంత అత్యంత దీంట్లో ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఏంటి, అటు కరప్షన్ ఛార్జీలు ఏ రాజకీయ నాయకుడి మీద వచ్చినా, ముఖ్యంగా గాంధీ నెహ్రూ కుటుంబం మీద ఏగ వాళ్ళనివ్వకుండా ఇవాళ జరుగుతుందనంటే, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో ఈ సీనియర్ అడ్వకేట్స్ లాబీ, ఎక్కువ పవర్ఫుల్ లాబీ అంతా యాంటీ మోడీ. అదేమంటే ప్రజాస్వామ్య హక్కులు, లిబర్టీస్ని ప్రతి వాళ్ళు వాడుకుంటున్నారండి. అఫ్జల్ కేసు అదేంటి, పార్లమెంట్ మీద దాడి చేసిన ఆయన, ఆయన ఆయనకు కూడా లిబర్టీసు, మానవ హక్కుల గురించి మాట్లాడతారు. సో కాబట్టి ఏంటంటే, ఇవాళ రాడికల్ ఎలిమెంట్స్ కూడా ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అలానే ఈ సీనియర్ అడ్వకేట్స్ కూడా వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ ఉంటే అనుకోవచ్చు, వృత్తి ధర్మం పేరుతోటి ఏదైనా డిఫెండ్ చేయటానికి లిబర్టీ, ఫండమెంటల్ రైట్స్, న్యాచురల్ జస్టిస్, ఈ పేర్లతోటి ఈ దేశంలో ఏంటంటే ఆ ఒక అడుగు ముందుకు పడినవదు. ప్రభుత్వం ఏదైనా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితులు క్రియేట్ చేస్తుంది ఎవరన్నా ఉన్నారంటే ఈ సీనియర్ అడ్వకేట్స్ లాబీ. చాలా పవర్ఫుల్ లాబీ అండి ఇది. చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను వాటిలో వీళ్ళు అర్ధరాత్రే సుప్రీంకోర్టు నిద్ర లేపి జడ్జిమెంట్లు తీసుకుంటారు. అంత పవర్ఫుల్. మామూలు అడ్వకేట్కి అయితే అది సాధ్యమవుతుందా? ఎందుకంటే మామూలు అడ్వకేట్లు వేరు, వీరు వేరు. వీళ్ళు ప్రత్యేకం. ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం ఉన్నా కోర్టు, మరి 3 అంగాల్లో, రాజ్యాంగానికి 3 అంగాల్లో ఒకటైనటువంటి కోర్టుని శాసిస్తున్నారా వీళ్ళు? వాళ్ళకి వాళ్ళకి ఏం, ఆ మధ్య వార్తలు వచ్చినాయి కదా, జడ్జెసే కామెంట్ చేశారు కదా. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటుంది వీళ్ళ లాబీ. వీళ్ళని కాదని, ఎందుకంటే జడ్జీలు కూడా కొన్నాళ్ళే ఉంటారు, వీళ్ళు పర్మనెంట్ అక్కడే. వందలాది కోట్లు వీళ్ళ ఆస్తి. ఆయన లాస్ట్ టైం రాజ్యసభ అప్పుడే అఫిడవిట్లో అభిషేక్ మను సింగ్ 650 కోట్ల రూపాయలు, దాదాపు ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. సో వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, వీళ్ళు పౌర హక్కుల గురించి మాట్లాడతారు, వీళ్ళు సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడతారు, సాంఘిక అసమానతల గురించి మాట్లాడతారు, ఆర్థిక అసమానతల గురించి మాట్లాడతారు. ఒకటి కాదు, వీళ్ళకి భూమి మీద ఏదైనా మాట్లాడగలరు వీళ్ళు. అంత పవర్ఫుల్ కాబట్టే తిరిగి నామినేట్ చేయించుకోగలిగాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ
అభిషేక్ మను సింఘ్వి అడిగిన తర్వాత ఆయన్ని కాదని తెలంగాణలో మీరు కాంగ్రెస్ తరఫున ఎంత సీనియర్ లీడర్ ఉన్నా ఆయనకి ఇచ్చే అవకాశమే ఉండదు. అక్కడ వేకెన్సీ వీళ్ళు రాజ్యసభలో ఉండి ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు అడిగితే కాదనే దమ్ము ధైర్యం కాంగ్రెస్ హైకమాండ్కి లేదు. ఎందుకంటే వాళ్ళని కాపాడుతుందే వాళ్ళు. అందుకనేనండి ఒకే మాటలో చెప్పాలంటే వీళ్ళు భారత రాజకీయాల్ని వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.